షిర్డీ సాయిబాబా మందిరాల్లో ధునికి చాలా ప్రత్యేకత ఉంది. మందిరాలకు ఎంత ప్రత్యేకత ఉందో ధునికి కూడా అంతే ప్రత్యేకత ఉంది. మరి ఈ ధుని యొక్క విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటో పరిశీలిద్దాం. షిర్డీ సాయిబాబా మందిరాల్లో తప్పనిసరిగా ఉండేటువంటి ధునికి ప్రత్యేక నేపథ్యం ఉంది. షిర్డీలో ఆధ్యాత్మిక జీవనం ప్రారంభించినటువంటి సాయి దినచర్య కూడా అంతుబట్టినటువంటి రీతిలో సాగేది. సాయి ద్వారకామయి దగ్గరే ఉన్నటువంటి ఓ పెద్ద బండరాతి మీద కూర్చుని బ్రహ్మనిష్టలో మునిగిపోయేవారు. ఆయన తన యోగశక్తితో ఒక అగ్నిగుండాన్ని వెలిగించారని ప్రతీతి. ధునిగా ప్రఖ్యాతి చెందినటువంటి ఈ నిత్యాగ్నిహోత్రంలో సమిధలు వేస్తూ సమీపానున్నటువంటి స్తంభానికి ఆనుకుని దైవనామస్మరణ ఆయన చేసేవారు. భుజానికి జోల తగిలించుకుని చేతిలో ఓ పాత డబ్బా పట్టుకుని ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసేవారు. ధుని నుంచి వచ్చినటువంటి విభూతిని బాబా భక్తులకి ప్రసాదంగా ఇచ్చేవారు. సాయి కరస్పర్శ తాకినటువంటి ఆ ఊదికి అనేక మహిమలు ఉండేవని చెప్పి భక్తుల నమ్మకం. ఆ విశ్వాసం నేటికి కొనసాగుతోంది. సాయి మందిరాల్లో ఉన్నటువంటి ధుని చుట్టూ భక్తులు సాధారణంగా 3 ప్రదక్షిణాలు చేస్తారు. అయితే ధుని చుట్టూ 6 ప్రదక్షిణాలు చేయటం సంప్రదాయం. మనిషిలోని 6 అంతఃశత్రువులు కూడా అరిషడ్వర్గాలు. అవి సాయి భక్తులకు దూరం కావటానికి 6 సార్లు ధుని చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. ఈ 6 శత్రువులు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. ఇవన్నీ కూడా ఈ ప్రదక్షిణ ద్వారా దూరం అవుతాయి, మానసిక ప్రశాంతతని పెంచుతాయి.